దేశంలో రైళ్ల ప్రమాదానికి వరుస కుట్రలు జరుగుతున్నాయి. మొన్న కాన్పూర్లోని జరక్క, నేడు రాజస్థాన్లో రైళ్ల ప్రమాదానికి కుట్రలు చేశారు దుండగులు. రాజస్థాన్లోని అజ్మీర్ వద్ద రైలు ప్రమాదానికి కుట్ర చేసిన దుండగులు ట్రాక్ పై బరువైన సిమెంట్ దింపెట్టారు. సిమెంట్ దిమ్మెను ఢీకొట్టిన రైలు ముందుకు దూసుకెళ్లింది. దీంతో రైలు ఇంజన్ తో పాటు ట్రాక్ లో కొంత భాగం దెబ్బతింది. దీంతో ఆర్పీఎఫ్ అధికారులకు రైలు లోకో పైలట్ సమాచారం ఇచ్చారు. రైలు ఢీకొట్టిన ప్రదేశంలో సిమెంట్ దిమ్మె విరిగిపడిన భాగాలను ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. మంగ్లియావాస్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక 2 రోజుల క్రితం యూపీలోని కాన్పూర్ లో ఇదే తరహా కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్ పై మోటార్ బైక్ విడిభాగాలను పడేసి ప్రమాదం సృష్టించే ప్రయత్నం చేశారు దుండగులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, దేశంలో రైల్వే ఆస్తులకు అలాగే రైలు ప్రయాణికులకు ముఖ్యంగా వారి భద్రతకు భంగం కలిగే విధంగా రైలు ప్రమాదాలకు కుట్రలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే యూపీ అలాగే రాజస్థాన్ దేశంలో పలు ప్రాంతాల్లో ఇటీవల ట్రాక్స్ పైన రైళ్లను అడ్డుకునేందుకు సిలిండర్స్ ని అలాగే సిమెంట్ దిమ్మల్ని మోటార్ బైక్స్ విడి భాగాలని ఈ విధంగా వాటి వస్తువుల్ని ఉంచుతూ ముఖ్యంగా రైలు ప్రమాదానికి కారణమయ్యే విధంగా ఆకతాయిలు అలాగే కొందరు ప్లాంట్ గా ఈ విధంగా చేస్తున్నారని చెప్పి కూడా రైల్వే శాఖ భావిస్తోంది. తాజాగా రాజస్థాన్ అజ్మీర్ వద్ద ముఖ్యంగా రైలు ప్రమాదానికి కుట్ర చేయడం జరిగింది. దుండగులు ట్రాక్ పై బరువైన సిమెంట్ దిమ్మల్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిమెంట్ దిమ్మల్ని ఢీకొట్టి రైలు ఇంజిన్ ముందుకు తీసుకెళ్లడంతో ఆ సిమెంట్ దిమ్మలు మొత్తం కూడా తునాతునకలు అయిపోయిన పరిస్థితి. సో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మంగ్లియావాస్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లడం అలాగే రైల్వే ప్రయాణికుల భద్రతకు భంగం కలిగే విధంగా ముఖ్యంగా ఈ ఘటనకు పాల్పడినందుకు గాను ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నిందితుల్ని ముఖ్యంగా ఎవరిని చేర్చకుండానే ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది. వరుస ఘటనలు ముఖ్యంగా రైల్వే ప్రయాణికుల్ని కలవర పెడుతున్నాయి. భారీ ముఖ్యంగా బరువుతో అలాగే వేగంతో అలాగే వేలాది మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చే రైల్వే పట్ల ముఖ్యంగా ఆగంతుకులు చేస్తున్న ఈ దుండగులు చేస్తున్న ఇటువంటి కుట్రలకు సంబంధించి రైల్వే శాఖ కూడా చాలా సీరియస్ గా ఈ అంశాన్ని పరిగణించడం జరిగింది. లోకో పైలట్స్ కానీ అలాగే లైన్మెన్స్ ఎక్కడికక్కడ ఇటువంటి వస్తువులు కానీ లేక రైలు ప్రమాదానికి కారణమయ్యే విధంగా ట్రాక్స్ లను ముఖ్యంగా డీట్రాక్ చేయడం కానీ అలాగే ట్రాక్స్ పైన సిలిండర్స్ దిమ్మలు ఇటువంటి వాటిని గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. ఇటువంటి అప్రమత్తం కావాలి అని చెప్పి కూడా రైల్వే శాఖ రైల్వే అధికారులని ఆదేశించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే వరుస ఘటనలు కొంత భయాందోళనలు కలిగిస్తున్నాయి. గతంలో చూసాం వందే భారత్ రైళ్ల పైన రాళ్లతో దాడి చేయడం, ఆ తర్వాత ముఖ్యంగా ట్రాక్స్ పైన ముఖ్యంగా పట్టాలను తొలగించే విధంగా ఐరన్ రాడ్లను తొలగించి వేయడం, ఆ తర్వాత ఇటు సిలిండర్స్ ని కూడా ఇటీవల కాన్పూర్ ముఖ్యంగా అయోధ్య వెళ్లే రైలుకి ప్రధానంగా ఒక గ్యాస్ సిలిండర్ ని ఎల్పిజి సిలిండర్ ని ట్రాక్ పైన ఉంచి దుండగులు కుట్రకు పాల్పడిన పరిస్థితి. అలాగే మోటార్ బైక్ యొక్క విడిభాగాలని ట్రాక్స్ పైన అమర్చి రైలు పట్టాలు తప్పే విధంగా ఒక భారీ రైలు ప్రమాదం సృష్టించే విధంగా దుండగులు కుట్రలు పన్నుతున్న పరిస్థితి ఉంది. సో ఎప్పటికప్పుడు రైల్వే అధికారులు కొన్ని కుట్రల్ని ఛేదిస్తున్న పరిస్థితి. మరికొన్ని ముఖ్యంగా రైళ్లు వాటిపైనే ముందుకెళ్తూ ఇప్పుడు ఈ సిమెంట్ దిమ్మల్ని అజ్మీర్ వద్ద ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మల్ని ఢీకొని రైలు ఇంజన్ ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఎటువంటి ప్రమాదం సంభవించిపోయినప్పటికీ కూడా ఒకవేళ ఏదైనా ప్రభావం సంభవిస్తే మాత్రం భారీగా ఇటు ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. వరుస రైల్వే ప్రమాదాలు మోడీ 3.0 ప్రభుత్వాన్ని కలవర పెడుతున్న నేపథ్యంలో ఈ విధంగా రైల్వే ప్రమాదాలకు కారణమయ్యే విధంగా దుండగులు కుట్రలు పనడం కావాలని కొందరు ప్లాన్ గా ఈ విధంగా చేస్తున్నారని చెప్పి కూడా రైల్వే శాఖ భావిస్తుంది. సో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించి ఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బంది ఘటన పైన దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే ఈ ఘటనతో అటు ఇంజన్ తో పాటు ట్రాక్ లో కొంత భాగం దెబ్బతింది కదా, దానికి పునరుద్ధరించడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఆ పనులు మొదలయ్యాయా? ట్రాక్ పునరుద్ధరణ పనులు అనేవి ప్రారంభం అవడం జరిగింది. సిమెంట్ దుమ్మల్ని అలాగే శిథిలాన్ని తొలగించడం జరిగింది. కొంత ఇంజన్ భాగం కూడా దెబ్బతినడం జరిగింది. సో మళ్ళీ ఎటువంటి రైలు ముఖ్యంగా ప్రయాణాలకు ఇబ్బంది కలగకుండా రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు అనేవి వేగవంతం చేయడం జరిగింది. అలాగే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా స్థానికంగా సీసీటీవీ ఫుటేజ్ కానీ ఎవరు ఈ సిమెంట్ దిమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు, సో ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా, సో ఆ కోణంలో కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దర్యాప్తు జరుపుతున్నారు. ముఖ్యంగా పెను ప్రమాదం తప్పిందని చెప్పి భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాదం జరిగితే కనుక భారీ సంఖ్యలో
ప్రాణ నష్టం సంభవించి ఉండేది. ప్రస్తుతం ఈ సిమెంట్ దిమ్మల్ని ఎవరు ఏర్పాటు చేశారు, ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా స్థానికులు ఎవరైనా గమనించారు, ఈ కోణంలో ప్రస్తుతం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే గోపి, ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు? ఇప్పటి వరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎవరి పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు. కేవలం రైల్వే ఆస్తులకు, రైల్వే ప్రయాణికులకు భద్రతకు భంగం కలిగించే విధంగా, ఆస్తులకు నష్టం కలిగించే విధంగా సిమెంట్ దిమ్మల్ని ఏర్పాటు చేసినందుకు గాను ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి మంగ్లియావాస్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. సో అన్ని కోణాల్లో కూడా ముఖ్యంగా స్థానికంగా ఏమైనా సీసీ కెమెరాస్ ఉంటే, ఎవరైనా దిమ్మలను తరలించే ముఖ్యంగా ఫుటేజ్ ఏమైనా ఉంటే కనుక ఆ కోణంలో దర్యాప్తు జరిపే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా సరే ఎవరైనా చూశారా అన్న కోణంలో కూడా, ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లో ఎవరి పేర్లను కూడా చేర్చలేదు. ఎందుకంటే రాత్రిపూట సమయంలో ఈ విధంగా సిమెంట్ దిమ్మల్ని రైల్వే ట్రాక్స్ కి భారతదేశంలో ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు, ఎటువంటి ఇనుప కంచెలు కానీ ప్రొటెక్షన్ లేకపోవడంతో, సో ముఖ్యంగా సుదీర్ఘ కిలోమీటర్ల మేర ఈ రైల్వే ట్రాక్స్ అనేవి ఉంటాయి కాబట్టి, సో ఎక్కడ ఎవరు ఎటువంటి వస్తువులు ఉంచుతారు, ఎలా ప్రమాదానికి కుట్రలు పడుతున్నారు అనేది తెలుసుకోవడం కూడా కష్టం కాబట్టి, సో ఆ కోణంలో కూడా మెకానిజాన్ని రైల్వే ట్రాక్స్ పై ఏమైనా ఆబ్జెక్ట్స్ అడ్డుగా ఉంటే కనుక వాటిని గుర్తించే విధంగా ఎటువంటి టెక్నాలజీని కనుగోవాలనే అంశం పైన కూడా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. సో ప్రస్తుతం ఎవరిని కూడా నిందితులుగా గుర్తించలేదు. ప్రస్తుతం ఎవరి పేరు చేర్చకుండానే ఎఫ్ఐఆర్ ని నమోదు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని ఇన్వెస్టిగేట్ చేసి ముఖ్యంగా ఎవరైనా చూసారా, ఎవరైనా గుర్తించారా సిమెంట్ దిమ్మలు తరలించే వారిని, అలాగే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం కానీ ఆ కోణంలో ఇన్వెస్టిగేట్ జరిగే అవకాశం కనిపిస్తుంది. కేవలం ఇది రాజస్థాన్ లోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ తరహా రైలు ప్రమాదానికి కుట్రలు పనులతో రైలు పట్టాలు తప్పే విధంగా, పెను ప్రమాదాలు సంభవించే విధంగా కూడా దుండగులు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్కటిగా ఈ ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండడం కొంత రైల్వే శాఖని అలాగే రైల్వే ప్రయాణికుల్ని కూడా కలవరపెడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.